ఒక ఊరిలో ఒక కోటీశ్వరుడు కోట్లు విలువ చేసే ఖరీదైన కారుని పలానా తారీఖున భూమిలో పాతిపెడుతున్నానని, నేను చనిపోయిన తర్వాత కూడా ఈ కారు నాకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే ఈ కారుని పాతిపెట్టేస్తున్నానని ఊరందరికీ తెలిసేలాగా పత్రికా ప్రకటన కూడా ఇచ్చాడు. ఆ ప్రకటన విన్నవారు ఈ కోటీశ్వరుడు పెద్ద అవివేకని, విలువైన కారుని వృధా చేస్తున్నాడని ప్రజలందరూ తిట్టడం మొదలుపెట్టారు. ఆ కోటీశ్వరుడు తన కారుని భూమిలో పాతిపెట్టే రోజు రావడంతో ఏం జరుగుతుందో చూడ్డానికి ఆత్రంగా జనమంతా పోగై ఆ చోటుకు వచ్చి సిద్ధంగా ఉన్నారు. ఆ పెద్ద కారుని పాతి పట్టడానికి అక్కడ ఒక పెద్ద గొయ్యి తీసి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇంతలో అక్కడికి ఆ కోటీశ్వరుడు కూడా వచ్చాడు. అక్కడికి వచ్చిన ప్రజలంతా ఆయన్ని కోపంగా తిడుతూ, మీకసలు బుద్ధుందా? మీరెందుకు ఈ కారుని ఇలా పాతి పెట్టి వృధా చేస్తున్నారు? మీరు చనిపోయిన తర్వాత ఈ కారు మీకు ఏ విధంగానూ ఉపయోగపడదు. ఈ కారుని ఇలా పాతి పెట్టే బదులు వేరే ఎవరికైనా ఇవ్వచ్చు కదా అని 10 మంది 10 రకాలుగా ప్రశ్నించారు. అప్పుడు ఆ కోటీశ్వరుడు చిరునవ్వుతో ఇలా సమాధానం చెప్పాడు. కోట్లు విలువ చేసే నా కారుని పాతి పట్టడానికి నేనేమైనా పిచ్చివాడిని అనుకున్నారా? నేనేమి అంత అవివేకిని కాదు. దీని ద్వారా మీకు ఒక సందేశాన్ని ఇవ్వాలని ఇలా చేస్తున్నాను. ఈ కారు ఖరీదు కేవలం 10 కోట్లు మాత్రమే. నేను దీన్ని పాతిపెట్టే నిర్ణయాన్ని తీసుకున్నందుకే మీ అందరికీ అంత కోపం వచ్చిందే. మరి మీ అందరూ చేస్తుందేంటి? మీరు మాత్రం వెలకట్టలేని గుండె, కళ్ళు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు ఇలా మన శరీరంలోని ప్రతి అవయవము మానవ సమాజానికి ఉపయోగపడతాయని తెలిసి కూడా ఈ అవయవాలన్నీ మనతో పాటే వృధాగా మట్టిలో కలిసిపోతున్నా కూడా వాటి గురించి మీకు ఏమాత్రం బాధ కానీ ఆలోచన కానీ లేని మీకు ఒక కారుని భూమిలో పాతిపెడితే మీకు ఎంత కోపం వచ్చిందేంటి? కారు పోయినా డబ్బు పోయినా తిరిగి వస్తుంది, కానీ ఎంతో విలువైన మన అవయవాలు తిరిగి వస్తాయా? వాటికి విలువ కట్టగలమా? మరి ఎందుకు మనం వాటిని ఇతరులకు దానం చేయలేకపోతున్నాం? కొన్ని లక్షల మంది ప్రజలు ప్రతిరోజు అవయవ దానం కోసం ఎదురు చూస్తూ ఉంటారనే విషయం మీకు తెలీదా? మనం పోయిన తరువాత మన అవయవాలను ఎందుకు వారికి దానం చేయకూడదు? ఆలోచించండి. అవయవ దానం చెయ్యడానికి నడుం బిగించండి. మీ అందరిలో అవయవ దానం ప్రాముఖ్యత గ్రహించేలా చెయ్యడానికే నేను ఈ కారు నాటకాన్ని ఆడానని అక్కడ ఉన్నవారికి జ్ఞానోదయాన్ని కలిగించాడా పెద్ద మనిషి. మరి మీరేమంటారు? అవయవ దానం మంచిదే అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.